సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం చాలా మేలు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువను ఇచ్చే బంధాలను వదులుకోకు. లైఫ్లో ఒక చేదు విషయం ఏంటో తెలుసా? ఎవరైతే ఎక్కువ బాధ్యతగా ఉంటారో అలాంటి వారికే బాధలు ఎక్కువ, మరి నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. మిత్రమా, కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మరి మనసు తప్పితే జీవితమే గతి తప్పుతుంది. కొడుకు గుణం పెళ్లి తరువాత, కూతురి గుణం వయస్సులోను, భర్త గుణం భార్య అనారోగ్యంలోను, భార్య గుణం భర్త పేదరికంలోను, స్నేహితుడి గుణం కష్టం నందు, అన్నదమ్ముల గుణం జగడం నందు, పిల్లల గుణం వృద్ధాప్యంలోను తెలుస్తుంది. ఒకరికి నువ్వు ఎక్కడైతే ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరి ఎక్కువ చులకనవుతావు. నమ్మకం అనేది చిన్న పదం. దీనిని చదవడానికి 1 సెకండు పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది, కానీ నిరూపించుకోవడానికి జీవితాంతకాలం సరిపోదు. అమ్మ కొట్టిన దెబ్బలు, నాన్న ఇచ్చిన డబ్బులు, గురువు దిద్దిన తప్పులు, స్నేహితులు గుద్దిన గొద్దులు, దేవుడికి మొక్కిన మొక్కలు జరిగినప్పుడు కంటే జ్ఞాపకాలుగానే చాలా బాగుంటాయి. విలువైన మాటలు చెప్పేవారు దొరకడం మన అదృష్టం, కానీ అవి విలువైనవి అని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. నీ జీవితంలో నీ ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళు ఎవరంటే నీ చుట్టాలు. నీ ఆనందానికి ఆనందపడరు, నీ బాధకి ఆనందపడతారు. పుట్టుకతో వచ్చిన అంధత్వాన్ని నయం చేయగలం, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరు బాగు చేయలేరు. బ్రతకడానికి నీ దగ్గర ఏమీ లేదంటే నువ్వు సింహంలా వేటపడుతూ ఒంటరిగా ఓ చెట్టు కిందైనా బ్రతుకు, కానీ ఒక వ్యక్తి కింద మాత్రం బానిసగా బ్రతకొద్దు. నువ్వు ఎలా ఉన్నావురా అని పలకరించేవారి కంటే నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలిరా అని కోరుకునేవారే గొప్ప. మిత్రమా, నీ అర్హతకు మించి ఆశపడినవి నీకు లభించినా నువ్వు దానిని అనుభవించలేవని గ్రహించు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే మిత్రమా, చెట్టు ఆకులు రాలినా అవి మళ్ళీ కొత్త ఆకులతో చిగురిస్తుంది. అచ్చం అలానే మన జీవితం కూడా అంతే. ఎవరి మీద దేని మీద కూడా ద్వేషం లేని వారే ఆనందంగా జీవిస్తారు. ద్వేషం, అసూయ మనసులకు చంపేస్తాయి. ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని నిర్ణయించేది ఆ వ్యక్తి ఆదాయమో వ్యయమో కాదు, అతని ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసం మాత్రమే. ప్రపంచంలో ఏవైతే ఎక్కువ ఉచితంగా దొరుకుతాయో వాటికి ఎవరు విలువ కట్టలేరు. ఉదాహరణకు గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఆనందం మరి ప్రేమ.